మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మే నెల 2024వ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను చూస్తే సమానంగా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5. అలాగే రాజ్యపూజ్యత 3, అవమానం 6గా ఉంది. కాబట్టి ఆదాయంలో వచ్చేటటువంటిది ఖర్చుతో రెండు సమానంగా ఉండడం వల్ల కష్ట సుఖాలు అనేటటువంటి సమానంగా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని చోట్ల అనర్హుల చేత మీకంటే సబార్డినేట్స్ క్రింద స్థాయికి వ్యక్తుల వల్ల మీకు అవమానం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు అవన్నీ పట్టించుకోకుండా ముందుకు మీరు దూసుకొని వెళ్తూ ఉండాలి. ఈ యొక్క మిథున రాశి వారికి మనకి గురుడు మనకి లాభంలోకి ఇంతవరకు ఉన్నటువంటి గురుడు వ్యయస్థితిగతుడవుతున్నాడు. అప్పుడు లోహమూర్తి నుంచి తామరమూర్తిగా కొంచెం డెవలప్మెంట్ అనేటటువంటి కనబడుతుంది. కాబట్టి క్రిందటి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం సేమ్గా ఉంటుంది, మరి కొంచెం ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పుకోవాలి స్థానం మార్పు అయినప్పటికీ కూడా. అలాగే ఈ యొక్క 9వ ఇంట ఉన్నటువంటి శనీశ్వరుడు రజతమూర్తిగా మరి సంచారం చేయడం జరుగుతుంది. అలాగే రాహుకేతువులు 10, 4 ఇంట శుభసమస్తులుగా ఉంటారు ఈ నెలంతా కూడా. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి కావడం అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. మరి అలాగే ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. అలాగే మీ యొక్క ముందుకు వర్క్స్ అన్నీ కూడా ముందుకు వెళుతూ ఉంటాయి. అలాగే భాగ్యస్థితిగతుడైనటువంటి శని, రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు మొండితనంతో మీ మొండి పట్టుదలతో అనుకున్నటువంటి పనులు మీరు చేయాలనుకునేటటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి భాగ్య శని మీకు ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు కోరుకున్న చోట్లకి. అలాగే ఈ యొక్క మనకి ఈ శుక్రుడు 24 ఏప్రిల్ నుంచి మరి మేషరాశిలో ఉండడం, శుక్రుడు 19 మే నుంచి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం వల్ల మీరందరూ కూడా స్థిరాస్తుల్ని సంపాదించుకుని స్థిరాస్తులను కొనుక్కునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ భార్య, ఇతర స్త్రీలు, అత్తగారులు, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వల్ల మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఉద్యోగాల్లో కూడా లేడీ బాసులు ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించి మీ యొక్క వర్క్ టాలెంట్ని గుర్తించి మీకు ప్రమోషన్స్ ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే అర్ధాష్టమ శని ప్రభావం వలన కొంచెం చికాకులు ఉన్నప్పటికీ కూడా పనులన్నీ కూడా వెంటనే కాకుండా ఒక్కొక్కసారి విసిగించడం అనేటటువంటివి జరిగినప్పుడు కాస్త అసహనానికి మీరు గురవుతూ ఉంటారు. ఈ అసహనం పెద్ద విషయం కాదు సక్సెస్ ముందు. కాబట్టి సక్సెస్ బాటలో ఉన్నటువంటి మీరంతా కూడా ముందుకు దూసుకువెళ్ళిపోండి. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఆడపడుచులు వాళ్ళ వల్ల ఎక్కువ ఇబ్బందులు పాల్గొతుంటారు. అంటే ఆడపడుచుకున్న వాళ్ళు మరదల వల్ల ఆడపడుచులు మమ్మల్ని గుర్తించట్లేదు, మాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, లేకపోతే ఆస్తులకు సంబంధించి వ్యవహారాలు మీకు చెప్పివ్వాలా, ఇలా ఏదో ఒక కారణాలతో ఎవరికీ ఉపయోగం లేనటువంటి గొడవలు పెట్టుకుని మరి వాళ్ళ మనసులు పాడు చేసుకుని అలాగే వాళ్ళ యొక్క అవతల వాళ్ళ యొక్క మైండ్లు కూడా పోగొట్టడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక ఈ నెలలో భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు పరిస్థితి బాగుంటుందని మనం చెప్పుకోవాలి. కోర్టు సమస్యలు బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మధ్యస్థంగా ఉండి మీకు ఈ తీర్పులు అనేటటువంటి మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అయితే ఇంకా వాయిదాలు వేస్తూ ఉంటాయన్నమాట కోర్టు. మరి జడ్జిమెంట్స్కి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మేము చక్కగా ఈ యొక్క తీర్పుల్ని మీరు పొందవచ్చు. అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థలాల కోసం అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా ముందుకు వెళతారు, అనుకున్నది సాధిస్తారు. అలాగే ఈ యొక్క బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ బిల్డింగ్స్ అంతా కూడా ఇంతవరకు ఆగిపోయినటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు అమ్మడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ప్రభుత్వ సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ బిల్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోవడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి మరి చక్కగా
చాలామంది మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క గవర్నమెంట్ నుంచి అనేకమైనటువంటి పురస్కారాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క స్త్రీల మనస్తత్వం అనేటటువంటిది కొంచెం శాంతింపబడి వీళ్ళు అనవసరమైనటువంటి విషయాలు మేము పట్టించుకోకూడదు అనేటటువంటి ఒక మెచ్యూరిటీ పెరిగి చక్కగా మనశ్శాంతిగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మీకు అనవసరమైనటువంటి టెన్షన్స్, ఆ తర్వాత శిరస్సుకు సంబంధించినటువంటి అన్నెసరీ అన్నీ కూడా మైండ్లో పెట్టుకోవడం వల్ల తలపోట్లు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. పెద్ద విషయమే కాదు, ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళు గెలుస్తారు మిథున రాశి వాళ్ళు. అలాగే కేవలం మంత్రులుగానో లేకపోతే ఎమ్మెల్యేలుగానో గెలవడం కాదు, ఏకంగా సీఎం లెవెల్లో గెలవడం అనేటటువంటిది మీరు ఈ నెలలో మీరు అబ్జర్వ్ చేయవచ్చు. దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఎలక్షన్స్లో ఎక్కువ మంది మిథున రాశి వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట, ముఖ్యమంత్రులు అవ్వడానికి. అలాగే ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కటి గుర్తింపు అనేటటువంటి వస్తుందని, మరి సినీ ఫీల్డ్లో చక్కగా హీరోయిన్లకి హీరోలకి ఇతర ప్రొడక్షన్ అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. హోటల్స్ వ్యాపారము, రెస్టారెంట్స్ వ్యాపారములు ఇవన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటాయన్నమాట. లాభాల బాటలో పెడతారు. అప్పులన్నీ కూడా గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మిథున రాశి వారు ఈ నెలలో తీసేయడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు ఉదయమున మీరు కనుక దానం చేసినట్లయితే మీకు ఈ యొక్క బాధలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతాయి. అలాగే ఈ యొక్క శని చక్కగా మీకు ఆంజనేయ స్వామి వారికి కానీ, మరి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ శనివారం నాడు మీరు ఇంట్లో పూజలు చేసుకోవడం ద్వారా మీకు శని దోషం అనేటటువంటిది పోతుంది. మరి జమ్మి చెట్టుని ఎత్తుక్కొని వెళ్ళండి. మరి ఎండాకాలంలో ఈ యొక్క జమ్మి చెట్టుకు నీళ్లు పోసినట్లయితే దానికి మిమ్మల్ని చక్కగా ఈ యొక్క శని దోషం నుంచి విముక్తులు చేస్తుంది. మరి జమ్మి చెట్టు దొరకనటువంటి వాళ్ళు రావి చెట్టుకు వేయచ్చు. రావి చెట్టు నీళ్ళు వేయాల ముందు ప్రదక్షిణాలు చేయడం, పూజలు చేయడం ఇవన్నీ కూడా తర్వాత అన్నమాట. ఈ విధంగా చేయండి. ఇలా చేసినట్లయితే మిథున రాశి చాలా బాగుంది. శుభమస్తు.